డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా బాగుంటుంది. డైలాగ్ కానీ మ్యూజిక్ కానీ ఇప్పుడు కూడా వినిపిస్తాను, డెమో చూపిస్తాను, కానీ ఒక 5 సెకండ్సే వినిపిస్తాను. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసమే ఫుల్ డెమోని చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు డెమో చూడండి. నువ్వు నాకు చాలా ఇష్టం. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి ఇంకా కైన్మాస్టర్ అయితే లేదు నా దగ్గర. ఉంటే ఖచ్చితంగా చెప్తాను, మీకు కూడా ఇస్తాను నాతో పాటు. ప్రజెంట్ నేను వాడుతున్నది ఆండ్రాయిడ్ 11, అందుకే దానికి పనిచేస్తుంది కైన్మాస్టర్. సో లేకపోతే నేను ఏమన్నా ఇది పనిచేసే కైన్మాస్టర్ ఆండ్రాయిడ్ 11కు ఉంది. కావాలంటే వెళ్ళండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇచ్చిన ప్రాజెక్టుకి న్యూ వెర్షన్ అయితే మాత్రమే పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. న్యూ ప్రాజెక్టు ప్లస్ టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఈ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ NOV8 by Mahitech Info అని ఉంటుంది. అది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆలో పెట్టుకోండి, లేకపోతే మీకు ఎఫెక్ట్స్ అని డౌన్లోడ్ అవ్వో, డైరెక్ట్గా ఓపెన్ అవ్వో. ఓకే, డైరెక్ట్గా ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంది, ఇంపోర్ట్ అయింది, ఇలా వచ్చేసింది. ఓకే, ఎఫెక్ట్స్ అని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అయింది. ఫస్ట్ ఫోటోలు రీప్లేస్ చేద్దాం, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. వీటికి ఎఫెక్ట్స్ ఉండవు, గుర్తుంచుకోండి. లాస్ట్లో కూడా ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరో పెట్టుకుంటారో కూడా చెప్తాను. ముందు ఫోటోలు రీప్లేస్ చూద్దామా. ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ని క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, చూడండి రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, మళ్ళీ సేమ్ నా ఫోన్లో ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, టాప్లో రీప్లేస్ క్లిక్ చేయడం, ఈ మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయితే అందులో ఫోటోని సెలెక్ట్ చేసుకోవటం. ఇలా కంప్లీట్గా ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేసేయండి. ఓకేనా, రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఎఫెక్ట్స్ పెట్టుకున్న తర్వాత లిరిక్స్ పెట్టుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా. సో ఫోటోని క్లిక్ చేశాను. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. ఇక్కడ మీకు కనబడుతున్న ఎఫెక్ట్స్ అని కూడా మీకు కూడా వస్తాయి. ఎలా వస్తాయి అంటే, మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని, అప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అయితే మీరు ఫస్ట్ ఫోటోకి స్వీట్ లీవ్స్లో 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేసిన తర్వాత స్వీట్ లీవ్స్లోకి వచ్చేయండి. స్వీట్ లీవ్స్లోకి వచ్చేసి మీరు ఇందులో 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. మళ్ళీ దీనికి కూడా సేమ్ స్వీట్ లీవ్స్లోకి వచ్చేయండి, దీనికి కూడా సేమ్ 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని దీనికి కూడా 11వ నెంబర్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, దీనికి కూడా స్వీట్ లీవ్సే 11వ నెంబర్ పెట్టండి. 6వ ఫోటోకి మాత్రం వేరేది పెట్టాలి. 6వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. కిందకి వెళ్తే మీకు ఇందులో కాల్ మీ డిజైన్ ఉంటుంది, 2వ నెంబర్ పెట్టండి. ఇలా పెట్టేశారు. ఓకే, ఈ ఫస్ట్ 6 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టేసాం. మిగతా వాటికి ఆటోమేటిక్గా అవే ఉంటాయి. మళ్ళీ లాస్ట్ 3 ఫోటోలకు ఉండవు, మీరే పెట్టాలి మళ్ళీ పర్టికులర్గా. సో ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకుంటారు కదా మీ ఫొటోస్తో. లాస్ట్ 3 ఫోటోల దగ్గరకు వచ్చేయండి. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు కాల్ మీ డిజైన్లో 2వ నెంబర్ తీసుకోండి. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. స్వీట్ లీవ్స్లో 11వ నెంబర్ క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి. ఓకేనా, దీనికేమో కాల్ మీ డీజే, దీనికేమో స్వీట్ లీవ్స్, మళ్ళీ దీనికేమో ఫోటోని క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్లోకి రావడం, కాల్ మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి. అయిపోయింది, ఎఫెక్ట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, స్టార్టింగ్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి
ఇది మళ్ళీ ఈ లిరిక్స్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి మీకు లిరిక్స్ వస్తాయి. ఈ లిరిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫొటోస్ యానిమేట్ అవుతాయి, చూడటానికి బాగుంటుంది. ఓకే, ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్ వీడియో మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక 2 సెకండ్లు ఫార్వర్డ్ చేయండి, ముందుకు రండి. ఒక 2 సెకండ్ల ముందుకు వచ్చేసి ఇలా 2 సెకండ్ల ముందుకు వచ్చేసి ఈ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ లెఫ్ట్ అని ఉంటుంది, ఇది కట్ చేయండి. ఇది కట్ అయిపోయి ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి లాగండి, నొక్కి పట్టి ఫస్ట్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. మిక్సర్ ఆడియో తీసేయండి, ఆడియో పోతుంది. ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై అయిన తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి, మీకే అర్థమవుతుంది. క్లియర్గా చూడండి, చూడటానికి బాగుంది. ఒకవేళ ఇది మీకు సరిగ్గా సూట్ అవ్వలేదు, మధ్యలో లేదనిపిస్తే కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ ఆఫ్ చేయండి. ఇలా చిన్నగా అయిపోతుంది, లిరిక్స్ అయిపోయింది కదా. దీన్ని పైకి తీసుకెళ్ళి టాప్లో ఇలా పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా లాగండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా లాగండి. లాగేసి దీన్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఇలా కరెక్ట్గా పెట్టండి. మీకు అక్కడికి పాయింట్ ఆఫ్ గీత వస్తుంది అనుకో, అక్కడికి పెట్టండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీకు డౌట్ ఉంటే చూడండి, కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చేసింది. చూడటానికి చాలా చాలా బాగుంది. ఈ వీడియోని ఇప్పుడు మనం సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ సింబల్ క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 10 to 15 MB పెట్టండి, బాగుంటుంది. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.